ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికిడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట పలికద వేరుండుగాధ పలుకగనేలా. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. శ్రీమన్ మహాభాగవతం దశమస్కంధం మనం చెప్పుకుంటున్నాం. కంసుడి తరఫున అక్రూరుడు బలరాముడిని కృష్ణుడిని తీసుకొని పోదామని చెప్పి గోకులానికి వస్తాడు. పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నాను, ఈవేళ కదా నాకు ఈ భాగ్యం కలిగింది. ఈ కృష్ణస్వామి యొక్క దర్శన భాగ్యం కలిగించాడు ఈ కంసుడు. ఈ రకంగానైనా కంసుడితో మంచి బుద్ధి కాదు, దుష్టబుద్ధి, ఏదో హాని చేయాలని, కానీ తను సెలెక్ట్ చేసుకొని ఆ రకంగా అక్రూరుని పంపించాడు, పోయి తీసుకొని రమ్మని చెప్పి. ఇది ఒక భాగ్యంగా భావించాడు అక్రూరుడు. వ్యాసుడు అంటాడు వ్యాస భాగవతంలో, కిం మయా చరితం భద్రం కిం తత్వం పరమం తపః కిం వాధాప్యరదే దత్తం యద్రక్షామ్యజ్జ కేశవం. దీని పోతన గారు చక్కగా అనువాదం చేస్తున్నారు. పోతన గారు నాయట్టి వివేకహీనునకు అని అక్రూడి యొక్క దాసత్వాన్ని అల్పత్వాన్ని, మహామునీంద్రుల యోగ దృష్టికి సైతం పట్టుబడిన పరమేశ్వరుని అని శ్రీకృష్ణ మహాత్యాన్ని చెప్తున్నాడు. ఈ పుణ్యం చేసుకున్నామయ్య అక్రూరుడా, ఎట్టి తపంబు చేయబడే, ఎట్టి తపంబు చేయబడే, ఎట్టి చరిత్రములబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులు అర్హులకు నీబడెనో తొలిబామునందు, నా ఎట్టి వివేకహీనునకు ఆది మునీంద్రులు యోగ దృష్టులను పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయన్ హరిచూడగల్గడిన్. నాలాంటి పనికిమాలిన వాడికి, నాలాంటి ఇది వివేకం లేనటువంటి వాడికి, నాలాంటి అల్పుడికి, మహామునీంద్రులంతా కూడా యోగ దృష్టి కూడా అందనటువంటి ఆ కృష్ణ పరమాత్మకు దివ్య దర్శనాన్ని లభించే భాగ్యం కల్పించాడే ఈ కంసుడు. ఎంత నేను పుణ్యం చేసుకున్నాను అని చెప్పంటూ మధుర నుంచి తను తీసుకొని పోతడానికి వచ్చి అక్రూరుణ్ణి గోపాలుడు క్షేమ సమాచారాలు అడిగాడు. ఎలా అడిగాడు? క్షేమ సమాచారాలు, ఏమయ్యా బాగున్నావా, హౌ ఆర్ యూ డూయింగ్ వెల్, అట్లా కాదు. వ్యాసుడు చెప్తున్నాడు, తాత సౌమ్యాగత కంసాత్ స్వాగతం భద్రమస్తువః అపి స్వజ్ఞాతి బంధూనాం మనమీవ మనామయం. ఇది వ్యాసుడు రాసిన భాగవతంలోని పద్యం. దాని పోతన గారు ఏం చెప్తున్నారు అంటే, శుభమే నీకు, శుభమే అంటే కుశలాధికారులు ప్రశ్నించడం అన్నమాట. శుభమే నీకు ప్రమోదమే సుఖులకున్, ప్రమోదమే సఖులకున్ చుట్టాలకున్ సేమమే, అభయం వే వ్రజకెల్ల, అభయం వే ప్రజకెల్ల గోత్రజులకాత్మానందమే, మామ ముక్త భయుండే. కంసుడు మామ ముక్త భయుండే వసుదేవదేవకులు తత్కారాగృహం బంధు మత్ప్రభవావ్యాజ నిబద్ధులై బ్రతికిరే ప్రాణాని లోపేతులై అంటాడు. కృష్ణుడిని మధురకు తీసుకుపోవడానికి కోసంగా అక్రూరుడు వచ్చాడు అని చెప్పి గోపికలు తెలిసిపోయింది. అయ్యో కృష్ణుడు తీసుకొని పోతాను వచ్చాడు అని చెప్పి. ఇది ఏ పాపం ఇది? ఇలాంటి దుర్ఘటన ఘటింపజేసినటువంటి విధిని క్రూరుడు నిందిస్తారు మూలంలో, వ్యాస భాగవతంలో. మేము హాయిగా ఆనందిస్తున్నాము కృష్ణ సాన్నిధ్యంలో, ఆయన ఆడుతున్నాం పాడుతున్నాం, సంతోషంగా తిరుగుతున్నాం. ఈవేళ ఏ చెడు బుద్ధి పుట్టింది ఈ బ్రహ్మగారికి, ఈ కంసుడి మందులో చేరి ఎందుకు ఈ పాప పని చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు తిట్టిపోశారు. పోతన్న గారి గోపికులు బ్రహ్మదేవుడిని విడిచిపెట్టి అక్రూరుని ఆడిపోసుకుంటారు. ఎందుకు వచ్చావయ్యా అనవసరంగా ఇక్కడికి మగి,
నీ పేరు అక్రూరుడు అంటారు కానీ నువ్వు క్రూరుడివి అంటారు. నీ పేరు అక్రూరుడు కానీ నువ్వు క్రూరుడివి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అక్రూరుండని పేరు పెట్టుకొని నేడు అస్మన్ మనోవల్లభన్ చక్రిన్ మాగడ పాపి కొంచు అరుగం చర్చించి ఏతించి నాడక్రూరుండట క్రూరుడు ఈతడు నిజంప క్రూరుడవునేని నిర్వక్తంబున కృష్ణుడెట్టి పెడితాం ధ్రువంబో విచారింపడే. వచ్చిన మార్గాన్ని వెళ్ళిపోవాలి కానీ పేరు అక్రూరుడు అని పెట్టుకొని క్రూరమైన పనులు చేస్తాడా? నిజంగా అక్రూరుడే కనుక అయితే కృష్ణుడిని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా. అక్రూరుడు రాముడిని, బలరాముడిని కృష్ణుడిని రథం ఎగుచుకొని మధురకు పోతూ ఉన్నాడు. కృష్ణుడి యొక్క వియోగాన్ని భరించలేకపోయినారు ఈ గోపికలు. పెద్దగా బాధపడిపోతారు. వ్యాసుల వారు అంటారు, ఇవం బ్రువాణ విరహతురాభృజం వజ్రస్త్రియః కృష్ణ విషక్తమానసాః విసృజ్యలజ్జాం రుదస్మసస్వరం గోవింద దామోదర మాధవేతి. వాడు సంస్కృత గోపికలు, వీళ్ళు తెలుగు గోపికలు. ఏమంటాడు ఆయన? కపోలతడ సమింజస్తి హస్తాబ్జలై పవనోధూతలతాబలై. అంటే వీళ్ళకు అసలు బిడియము సిగ్గు అన్నీ విడిచిపెట్టేశారట వీళ్ళు. వాళ్ళ గోపికల దయనీయమైన పరిస్థితి ఎట్లా ఉంది అంటే పోతన గారు చెప్తుంటాడు, వివిధల్ సిగ్గులు మాని కన్గవల నీరుండ వర్షింపగా, వివిధల్ సిగ్గులు మాని కన్గవల నీరు ఉండండ వర్షింపగా, వివశత్వంబులతో కపోలతట సమింజస్త హస్తాబ్జలై పవనోద్ధూతలతాబలై మము గురువం బాలింబు గోవింద మాధవ దామోదర అంచు ఏటిరి సుజాతంబైన గీతంబులన్. అక్రూరుడు రామకృష్ణుడు రథమే తీసుకొని పోతుంటే రథం యమునా నది ధరణ చేరింది. బలరాముడు కృష్ణుడు దిగారు, ఆ నదిలోకి వెళ్ళారు. చక్కగా తీర్థం తీసుకున్నారు. మళ్ళా వచ్చి రథం మీద కూర్చున్నారు. అక్రూరుడు నదిలో దిగి స్నానం చేస్తూ ఉంటుంటే ఆ నదీ జలాలలో కృష్ణ పరమాత్మ కనిపించాడట. చాలాసేపు చూశాడు. చేతులు రెండు జోడించాడు, నమస్కారం చేశాడు. ఒడ్డుకు వచ్చి చూస్తే కృష్ణ ఎక్కడున్నాడు? రథం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన చూసింది ఎక్కడ? నదీ జలాల్లో చూశాడు. ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడు అనుకుంటున్నాడు అక్రూరుడు. కానీ ఆ కృష్ణ అక్కడ ఉన్నాడు, వాడు అక్కడే ఉన్నాడు. ఈ కృష్ణుడు వచ్చి రథం మీద కూర్చొని ఉన్నాడు. ఆశ్చర్యపడ్డాడు, ఏమిరా రెండు కృష్ణుడు ఉన్నారు ఏంటి అని చెప్పి. జలములు చేరువనున్నవి తలపోయగ నీవు పోయి తడవయ్యే నదీ జలముల అభమున ధరణి నలుగని చోద్యములు నీకు కానంబడినే. కృష్ణుడు ప్రశ్నకి అక్రూరుడు ఏమని సమాధానం చెప్తాడు? భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ మహాత్మానికి ఆశ్చర్యపోయి తల వచ్చి నమస్కరించి అని అంటాడు, నీలోన లేని చోద్యములు ఏ లోకములందు చెప్పరీశ్వర నీలన్ నింగిని నువ్వెన్నున్నవే నీలే చోద్యములనగడు మహాత్మా. రథం బయలుదేరి ముందుకెళ్తుంది, మధురా నగరంలో ప్రవేశిస్తుంది. కృష్ణుడు మధురకు వస్తున్నాడు అనే శుభవార్త విన్నటువంటి ఆ పౌరకాంతలంతా కూడా ఆ నందనుడి యొక్క సందర్శన కుతూహలంతో సంతోషపడిపోయి ఆ సంతోష వార్తని చెప్పుకుంటున్నారు. కృష్ణ పరమాత్మ కృష్ణుడు వస్తున్నాడు, మన కృష్ణుడు అని చెప్పి పరమ సంతోషంలో ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. చూసావా కృష్ణుడి గురించి? ఎవరితడు? నంద తపఃఫలంబు సుగుణంబుల పుంజము గోపకామినీ బృందము నోము పంట సిరిబిందు దయాంబుది యోగి బృందముల్ బెందములందు కోరడి కడింది నిధానము చేరవచ్చెనో సుందరులార రెండు చవిచూతుము కన్నుల కోర్కెదీరగన్. ఈ వచ్చినటువంటి కృష్ణుడు నందతపఃఫలంబు సుగుణంబుల పుంజము గోపకామినీ బృందము నోము పంట
సిరివిందు దయాంబరి యోగి బృందముల్ డెందములందు కోరిడి కడింది నిధానము చేరవచ్చునో సుందరులారండి సవిసూతము కన్నుల కోర్కె తీరగా కృష్ణుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ అప్రాగు దివ్యమంగళ విగ్రహాన్ని ఎలా సేవిస్తామా అని చెప్పి సంతోషపడిపోతూ ముచ్చటపడుతూ మన కన్నులు చేసుకున్నటువంటి పుణ్యమంతా కూడా ఫలించేటట్టుగా సేవిద్దాం రాండమ్మా అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారట. ఈ రకంగా సంబరాలు పడుతూ మధురాపురంలో ఉండే సుందరీమణులంతా కూడా హడావిడిగా తొందరగా ఆ నందనందుని చూద్దామని చెప్పి మేడలెక్కారట. మేడలెక్కుతూ ఆయన చూచే ప్రయత్నం చేస్తున్నారు. నీ పాదకముల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయ్యను తాపసమందార నాకు దయసేయగదే. జై శ్రీరామ్. హరే కృష్ణ.